ప్రైవేటు స్కూళ్ళు అంటేనే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తాయి. ఎల్కేజీ పిల్లోడికి కూడా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, ఇతర సామాగ్రికి అదనంగా వేలకు వేలు చెల్లించాల్సిందే. అటు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించలేక, ఇటు ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల దోపిడీ తట్టుకోలేక పిల్లల తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్ళల్లో అయితే ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతూ విద్యను వ్యాపారం చేస్తూ సామాన్య జనాలను నిలువునా దోచుకుంటూనే ఉన్నాయని తల్లిదండ్రుల నుంచి తరచూ వినిపించే మాటలు ఇవే. అయితే ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజులపై కొరడా జులిపించేందుకు సిద్ధమైంది. తాజాగా ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజులను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ మంత్రివర్గం మంగళవారం ఒక కొత్త ఆర్డినెన్స్కు ఆమోదం కల్పించింది. ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ ప్రకటించారు. రిపీట్ ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ కేబినెట్ సమావేశంలో ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫీజుల నిర్ధారణ నియంత్రణలో పారదర్శకత అనే బిల్లు 2025 ఆధారంగా ఈ ఆర్డినెన్స్ను ఆమోదించినట్లు మంత్రి ఆశీష్ సూద్ వెల్లడించారు. ఈ ఆర్డినెన్స్ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇది చాలా సంతోషకరమైన రోజని, ఇది త్వరలోనే చట్టరూపం దాల్చుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం